సరే, కొన్ని దేవుడు బయలుపరుస్తాడని చెబుతున్నా నేను. వాస్తవాలు నిజంగా బయలుపరిస్తే చెప్పండి. దేవుని స్తోత్రం. 79 వచనం. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయల్లోనూ కూర్చుండిన వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మీయందు బలం పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. 80 వచనాలు మనకు కనబడతామని పిల్లరా 1వ అధ్యాయంలో. ఈ 80 వచనాలు మనం చదువుకున్నాం. దేవుని స్తుతించండి. ఎవరిలాగా? జకరియా లాగా, ఎలిజబెత్ లాగా, మరియా లాగా, దోతలాగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైనటువంటి విషయాలు ఇదేనా మనం విన్నాం. ప్రజలు కూడా దేవుని స్తుతించారు. హల్లెలూయా. సో పిల్లారా, దేవుని వాక్యాన్ని వినండి, దేవుని ఘనపరచండి. యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించాడు అంటానికి ఈ వాక్యాలు కూడా